ఈరోజు మనం తోటకూర కాడలు ఇంకా పచ్చెనగపప్పు సూపర్ ఉంటుంది వెన్నీ ఈ కూర. పప్పు తోటకూర ఉండం కదా, ఇప్పుడు మనం ఈ కూర ఫ్రై కూర అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర ఫ్రై కాదు, తోటకూర కాడలు ఉంటాయి కదా అది ఫ్రై. దాంట్లో ముందు ఆయిల్ వేసి కొంచెం కాలిన తర్వాత ఆయిల్ ఇటెక్కాక ఆనియన్స్ మిర్చి వేసేసేయాలి. ఆ తర్వాత ఇది తోటకూర పప్పు విజిల్ వచ్చేస్తే అప్పుడు తీసి తాలింపు పెట్టుకోవాలి. నీకేంటి భయం వేసింది? ఇదిగో ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేస్తున్నా. నూనె కాలిందా? నూనె కొంచెం కాలాలి. దాని తర్వాత వేయాలి. నూనె కాలాక వేయాలి. వేస్తున్నాను. ఇప్పుడు మనము మన గట్టి తీసేసుకున్నాము. చూడండి అందరూ ఇట్లా తీస్తుంది. అది వద్దులేదు ఉండదు అక్కడ ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలి వెన్నీ. స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు మనము మన అమ్మమ్మ ఏమేస్తున్నావు అమ్మమ్మ? ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత తోటకూర కాళ్ళు ఉంటాయి కదా అవి వేయాలి. ఇది చాలా మంచిది అనమాట. దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఉల్లిపాయలు కొంచెం అయితే వేయచ్చు. ఇవి ఎక్కడో కానీ అందరికీ దొరకునానా. మనకి అమెరికాలో కూడా ఒక షాప్లో దొరికినాయి. కాబట్టి తోటకూర పప్పు వండేసి తోటకూర కాడలను పచ్చిశనగపప్పు ఫ్రై కూర అన్నమాట. మసాలా కర్రీ చాలా బాగుంటుంది. నిజం. ఇదే ఇప్పుడు వేసేది తోటకూర కాడలు అన్నమాట. మనం తిప్పుతున్నాము. కొంచెం ఇది మగ్గాలి. అంతసేపు మూత పెట్టాలి. ఇప్పుడు మనం మూత పెట్టాలి. కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మాడిపోకుండా చక్కగా ఏగుద్ది. ఇప్పుడు ఇది మంచిగా ఏగింది కదా, దీంట్లో పచ్చెనగపప్పు వేయాలి. పచ్చెనగపప్పు కొంచెం ఉడకబెట్టి దీంట్లో వేయాలి. ఇదివరకు పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా ఎలా చేసుకోవాలి ఏంటని. ఆ కూరలు మిస్ అవుతున్నారని చెప్పి
నేను పెడుతున్నా. వచ్చిన వాళ్ళకి కాదు, రాని పిల్లలు ఇప్పుడు చదువుకోవటాకని లేకపోతే జాబులకని పిల్లలు ఒక్కొక్కళ్ళే వస్తున్నారు కదా, వాళ్ళకి నేర్చుకుంటారని. పట్టుకోవచ్చా? పట్టుకుంటే కాలుతుంది నాన్న. నువ్వు కూడా ఇప్పుడు బయట చదువుకోవటానికి వెళ్తావు కదా, అందుకని నేర్చుకుంటావని నీకు చూపిస్తున్నా. చాలామంది పిల్లలు ఉంటారు, అక్కోళ్ళు అన్నోళ్ళు, వాళ్ళ స్కూలు కాలేజీ అయిపోయి పై చదువులకో లేకపోతే అదేంటి ఉద్యోగాలకో వస్తారు. పెట్టాను మన స్టవ్. హైలో కాదు, కొంచెం లోలోనే ఉంది. మరి హైలో ఉంటే మాడిపోతుంది కదా. చూడాలి. ఇది పచ్చనపప్పు వేసిన తర్వాత ఊరికే మాడుతుంది, తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు వేస్తాను. నేను పసుపు వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నా. కొంచెం కారం, కొంచెం కాదు, హాఫ్ స్పూను. కొంచెమే కదా కూర, ఎక్కువ ఉంటే ఒక స్పూను. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. చూడండి మన కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అది మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇలా చేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇది కొంచెంసేపు మూత పెట్టి బాగా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేయటమే. నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. తోటకూర కాళ్ళు కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం పొడి మసాలా వేసి దీన్ని దించేస్తున్నాను. పక్కన మన పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, అది కూడా తాలింపు వేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఇది నంచుకోవడానికి సూపర్ ఉంటుంది, మటన్ కర్రీ లాగా ఉంటుంది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇది తిను ఈరోజు. నేను అది తింటా. పప్పు